హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారు అన్నది ఒకసారి కామెంట్లో పెట్టండి. చాలా రోజులు అయ్యింది. సో ఈరోజు నేను ఈ వీడియోలో 6 మంత్స్ బేబీస్కి వెయిట్ గెయిన్ రెసిపీ చూపించమని చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం నేను ఈ రెసిపీ చేసి చూపిస్తున్నాను. ఈ ఫుడ్ పెట్టడం వల్ల బేబీస్ అయితే ఏజ్కి తగ్గ వయసు లేదు పిల్లలు అనుకునే వాళ్ళు ఈ ఫుడ్ లంచ్ టైంలో పెట్టండి, ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. సో మేకింగ్ ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఇలాంటి బేబీస్ ఫుడ్ నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. దీనికోసం ముందుగా మనము 1 కప్పు ఫుల్ మకానా తీసుకొని మనం నీట్గా వేపుకోవాలి. క్రిస్పీగా వచ్చేంత వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత సేమ్ కప్పు తీసుకోవాలి. సేమ్ కప్తో మనము అటుకులు కూడా తీసుకొని మనము రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొంచెం క్రిస్పీగా వస్తాయి, బాగా డ్రై అయిపోతాయి. ఆ టైం వరకు మనం నీట్గా రోస్ట్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని బాగా చల్లారపరచుకోవాలి గాలికి. ఇవన్నీ బాగా చల్లారపడిన తర్వాత మనము ఒక 5 నిమిషాలు ఉంచామంటే సరిపోతుంది. ఈ విధంగా పొడి పొడిగా వచ్చేసేయాలి. సో ఇవన్నీ మనము మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. నాకు కొంచెం బరకగా ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నాకు కొంచెం స్మూత్ అయిపోయింది. తర్వాత స్టవ్ మీద ఇంకొక కడాయి తీసుకొని 1 కప్పు ఆవు పాలు తీసుకున్నాను. 1 కప్పు ఈ ఆవు పాలని మనం కాచుకోవాలి. తర్వాత మనము ఇంకొక బౌల్లో మనం ఆల్రెడీ మిక్సీకి పట్టిన పొడిని కొంచెం వాటర్ వేసి ఈ విధంగా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని, పాలు బాగా వేడైన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత మనము ఆల్రెడీ కలుపుకున్నాం కదా మకానా పౌడర్ని, అది దీనిలోకి వేసేసుకొని కలుపుతూ ఉండాలి. సో ఈ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే మాడు అంటుకుంటుంది. వేసిన వెంటనే ఉండలు కట్టేస్తాయి. చూస్తున్నారా, నాకైతే ఆల్రెడీ ఉండలు కట్టేస్తాయి. ఆ విధంగా ఉండలు కట్టకూడదు. ఉండలు బాగా ఫ్రీ అయ్యేంత వరకు మనం కలిపెట్టి బాగా ఉడికించుకోవాలి. కొంచెం టేస్ట్ కావాలంటే బెల్లం పొడి యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. ఇలా పెట్టినా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. బాగా ఉడికిన తర్వాత దగ్గర పడుతుంది. ఆ టైంలో తీసి పక్కన పెట్టుకొని మనం పిల్లలకి లంచ్ టైంలో ఇలా పెట్టాము అంటే ఇది చాలా హెల్దీ ఫుడ్. ఇంతవరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఈ ఫుడ్ ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్లో చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.